హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చైతు రెడ్డి కిచెన్. ఈ వీడియోలో అండా టమాటా కర్రీని సింపుల్గా దాబా టేస్ట్ వచ్చేలా చూపిస్తున్నాను. ఈ డిష్ పుల్కా, చపాతి, అన్నంలోకి కాంబినేషన్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. టమాటాలను వేసి మొత్తాన్ని కలుపుకొని టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకొని ఒకసారి కలిపి మరో 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కారంని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. టమాటాలు ఇంకా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. టమాటాల నుండి వచ్చిన వాటర్ సరిపోవు కాబట్టి ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసి టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మరి కొద్దిసేపు టమాటాలను ఉడికించుకొని ఇందులోకి ఎగ్స్ని వేయాలి. ఎగ్స్ని ఇలా వీడియోలో చూపెట్టినట్లు గరిటెతో పక్కకి అంటూ లోపలికి వేయాలి. అన్నీ వేశాక ఎగ్స్ని కదపకుండా మూత పెట్టి 5 మినిట్స్ వరకు ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఎగ్స్ చెదరకుండా ఉండి దాబా స్టైల్లో వస్తుంది. ఇప్పుడు మిర్చిని వేయాలి. లాస్ట్లో వేయడం వల్ల స్పైసీనెస్ బాగుంటుంది. పూర్తిగా ఎగ్స్ బాయిల్ అయి ఉంటాయి కాబట్టి ఎగ్స్ని టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి. లాస్ట్లో ధనియాల పొడి, గరం మసాలాను వేసుకోవాలి. ఎక్కువగా కదపకుండా మసాలాని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీరను కూడా వేసి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే అండి, మంచి అరోమా అండ్ టేస్ట్తో సూపర్ ఉంటుంది ఈ రెసిపీ. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం చైతు రెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.